ఇవ్వలేడు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు, ఇంకా ఏమి ఇవ్వలేడు. మేము తిరిగి 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 మా కాలు అరిగిపోతుంది. ఇంకా ఎంతగానో తిరగాలి సార్? 12 సంవత్సరం అయింది మేము రాపిచ్చి. ఇప్పుడైనా ఇవ్వాలి కదా, మాకేమి ఇస్తలేడు. అప్పుడు ఆ కేసీఆర్ సార్ ఉన్నా కూడా మేము కొట్లాడి తీసుకుంటుంటుంది. ఇప్పుడు మేము ఎవరితో కొట్లాడాలి? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 రోజు 2 రోజులు దాటిపోతే మాకు పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. 3వ నెల అయిపోయింది, పింఛన్ లేదు, ఏమీ లేదు. మేము ఎట్లా బతకాలి? అదే టైంకు లేదు, ఏమి లేదు, ఏం లేదు. 4,000 4 పైసలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. వచ్చిన పింఛన్ కూడా లేదు. మాకేం తెలుసు సార్? ఈయన వస్తాడు, మంచిగా చూస్తాను, 4,000 ఇస్తాను అన్నాడు, సన్న బియ్యం పోస్తాను అన్నాడు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అన్నాడు, అన్ని మాటలు మాట్లాడిండు. మళ్ళీ ఏమీ లేదు, మమ్మల్ని ఇట్లా ఆడిస్తుండు. ఉన్నోనికేమో డబుల్ బెడ్రూమ్, ఉన్నోళ్ళకు 4 ఇచ్చేసిండు. ఏం చేయని సార్? మాకు బస్సు ఫ్రీ ఏమొద్దు, మేము నడుచుకుంటా వెళ్తాము. మాకెందుకు బస్సు అవసరం లేదు. మాకు ఇల్లు దొరికితే చాలు, అంతే. ఇల్లు ఒకటి, మాకు పింఛన్ ఒకటి. మేము తినేటోళ్ళు 6 మంది. ఏం తింటాం సార్? 24 కిలోలు బియ్యం వస్తుంది. అది కూడా గడ్డి లేక బియ్యం వస్తుంది. అది ఉప్పు కారం వేసుకొని తింటున్నాం. మళ్ళీ మా పరిస్థితి ఎవరు చూడాలి? మాకు కూడా చూడాలి కదా సార్. గరీబోళ్ళకి చూడాలి ముందు. పైసలు ఉన్నోనికి తర్వాత చూడండి, తర్వాత చూడండి. మాకు చూడండి సార్ ముందు. సురారంలో పింఛన్ 3 నెలల వస్తలేదు. 3వ నెల ఏమంటారు? వస్తదేమో. బడ్జెట్ లేదు. బడ్జెట్ లేకుంటే ఎందుకు వచ్చిండ్రు సార్? బడ్జెట్ ఉన్నోనికే రాని ఉండే. బడ్జెట్ బడ్జెట్ లేనప్పుడు మేము ఏం చేయాలి? పింఛన్ కరెక్ట్ వచ్చేది సార్, మాకు పింఛన్ కరెక్ట్ వచ్చేది. నేను కొత్తగా రాసిండు ఆయన. ఒకసారి 4,000 ఇచ్చిండు, ఒకసారి 3,000 ఇచ్చిండు, ఒకసారి 2,000 ఇచ్చిండు. మళ్ళీ దాని తర్వాత 1,000 చేసిండు. మళ్ళీ దాని తర్వాత 2,000 చేసి 16 రూపాయలు చేసిండు. 2,000 చేసిండు. ఆయన మంచోడా? ఇప్పుడు ఎవరికి మంచోడు చెప్పాలి? ఆయననేనా కదా. ఈయన ఏమైనా మాకు సాయం చేస్తే ఈయన కూడా చెప్తాం మేము. అంతే, మాకు సాయం లేదు. ఎన్నిసార్లు తిరగాలి? మా కాలు అరిగిపోయినాయి. ఎంత టైం ఇవ్వాలి సార్? ఉన్నోనికి 2 బిల్డింగ్లో ఉన్నోళ్ళకు వాళ్ళకి ఇచ్చేసినావు నువ్వు. మేమేం చేసినాము? ఉన్నోనికి ఇచ్చేసినావు. ఉన్నోనికి ఆపేసాయి. మాకు ఇవ్వండి. మాకు గతి లేదు, మాకు ఇవ్వండి. అదే మళ్ళీ నువ్వు అట్లే పెట్టుకొని మంచి వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి సార్? ముఖ్యమంత్రి అనేది మా పేదరికం ఉన్నలోకే మాకు ఇవ్వాలి. ఇప్పుడు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, మా ఇంట్లో మేము వెళ్ళిపోతాం. మళ్ళీ ఏది 3 నెలల పింఛన్ రాలేదు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇంకా ఏం చేయాలి సార్? మేము ఇంకేం చేయాలి? ఎంతవరకు చూడాలి? మేము ఏం చేసి బతకాలి? మాకేమైనా జాబ్ ఉందా? లేకుంటే మాకు గవర్నమెంట్ జాబ్ పెట్టు, మేము పని చేసుకుంటాం. అట్లయినా పెట్టుండి. మాకేం లేదు. మాకు ఇల్లు కావాలి సార్, ఇల్లు కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది. ఎప్పటి నుంచి? 12 సంవత్సరం అయింది. అప్పటి నుంచి మాకే రాదా? అందరికి వచ్చేసింది, మాకు రాంది ఏముంది సార్? మాకు కూడా ఎస్ఆర్ నగర్ వాళ్ళకు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు, సనత్ నగర్ వాళ్ళకు ఉన్నోనికి ఇచ్చిండ్రు, ఎర్రగడ్డ వాళ్ళకు ఉన్నోనికి ఇచ్చిండ్రు. మేమేం చేసినాము? మేము ఏం పాపం చేసినాము? అంటే బీదోళ్ళ పాపం చేసిండ్రా? అంటే వాడు రోడ్డు మీద చచ్చిపోతే వాడు చచ్చిపోని, కానీ మంచోడు చచ్చిపోతే, ఉన్నోడు చచ్చిపోతే అయ్యో పాపం అని అంబులెన్స్ తెస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. కానీ మాకైతే ఎవరు వస్తలేరు. ఏది లేదు సార్. 500 సిలిండర్ అంటే 1000 రూపాయలు ఇస్తే 500 బ్యాంకులో పడుతుంది. 500కు వస్తుంది అంటే మేము 4 నెలలకు ఒక్కటే చేపిస్తాం సార్. మేము కట్టెల మీదనే చేసుకుంటాం. ఏం లేదు సార్, ఏం లేవు. అవి కూడా లేవు. మాకు పింఛనే ఇస్తలేడు. అది ఎక్కడ ఇస్తాడు సార్?
అంతేనా? అంతే. ఆ. అవే ఇస్తలేడు మాకు, అవి ఎక్కడ ఇస్తాడు? ఇచ్చే పింఛన్లే బంద్ అయిపోయినాయి. అన్ని బంద్ అయింది. ఆ. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి? ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఇప్పుడు ఇదే మాట చెప్తా, చెప్పు, ఇక్కడ నుంచి చెప్పు. సార్ మాకు పింఛన్ కావాలి, నాకు డబల్ బెడ్రూమ్ 12 సంవత్సరం అయింది, నాకు డబల్ బెడ్రూమ్ కావాలి. నా పిల్లలకు అస్సలు సాయం లేదు, వాళ్ళ తల్లి చచ్చిపోయింది, పిల్లలు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, ఏదో కోపిన్ బియ్యము ఉప్పు కారం వేసుకొని తింటున్నారు. ఆ పిల్లగాడేమో చెవు వినరాదు, వాడు ఒక్కరోజు పనికి వెళ్తే ఒక్కరోజు వెళ్ళాడు సార్, 10 రోజులు వెళ్ళాడు, ఆయన చెవులు వినరావు, ఆయన అంత బాధపడుతున్నాడు. ఇక నేను ఎంత బాధపడాలి సార్? మీరే చెప్పండి సార్. అంతే సార్, ఎవరికైనా నాకు మాత్రం న్యాయం చేసి ఇవ్వాలి, నాకు డబల్ బెడ్రూమ్ రాసి ఇచ్చేయాలి.